వాళ్ళకి ఎంతో ఉన్నతమైన స్థితిని మనము కల్పించాలి. మరి అలాంటి వాళ్ళు ఉండంగానే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. మరి మనము వంటలు చేయాలంటే మన వల్ల కాదు కదా. వాళ్ళైతేనే ఎంత శ్రమ కోర్చైనా ఏ టైం వచ్చినా ఎప్పుడొచ్చినా ఏ విసుగు లేకుండా ఇంతలా ఆమె చేస్తుంది కాబట్టి నేను ఈరోజు ఇంతగా ముందుకు రావడం జరిగింది. నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానంటే నా పొలం పనుల్లో కూడా ఆమె ఎంతో సహకారం అందించేది. నేను ధ్యానం కోసం పోతే ఒక వారం 10 రోజులు పోతే కూడా ఆ పొలంలో మాకు వ్యవసాయం ఉంది, ఆ పొలంలో ఆమె నీళ్లు కట్టుకోవడం అవన్నీ చేయడం. మరి ఆమె ఇక్కడ చేస్తుంది కాబట్టి నేను అక్కడ చేయగలిగాను. కాబట్టి ఆమె గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. రాముడు ఇంతగా ముందుకు ఇవన్నీ చేయగలుగుతున్నాడంటే నా వెనక ఉన్న శక్తే ఈమె, నా భార్య. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మనము స్త్రీశక్తిని గౌరవించి వాళ్ళని ముందుంచాలి. అందుకే పత్రిసారు భోజనం చేసేటప్పుడు కూడా ఫస్ట్ లేడీస్ తర్వాతనే జెంట్స్ అని చెప్పేవాళ్ళు. ఫస్ట్ లేడీస్ కాబట్టి మనం వాళ్ళకి ఎంతో ప్రిఫరెన్స్ ఇవ్వాలని మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్లకు అందరికీ తెలిసిన విషయమే. మరి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మన పిరమిడ్ ఛానల్ వారికి, మరి పిరమిడ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాముడు గారు, బుచ్చమ్మ గారు చాలా అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని చక్కగా అతిథి దేవో భవ చక్కగా ఆదరిస్తూ ఎంతో ప్రేమతో వాళ్ళు వండి పెడుతూ మరి వారికి కడుపు నింపుతూ ఆ ధ్యానానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. నిజంగా ఇటువంటి దంపతులు ఇలా స్త్రీమూర్తులు ఉండడం వలన పిఎస్ఎస్ఎం సొసైటీ ఇంకా ముందుకు పోతూ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం మొదట్లో అంత విజువల్స్ చూసామండి. ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా కవరేజ్ అయింది. చక్కగా ఆ మైత్రి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం, అలాగే మనకి ఈ చంద్రశేఖర్ శర్మ గారి సమాధి స్థల్లో ఇప్పుడు మనం చూస్తూ చక్కగా ఇంటర్వ్యూ కూడా జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విజువల్స్లో మీరు చూసే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రదేశానికి విచ్చేయండి. ఈ అద్భుతమైన శక్తిని మీరు ధ్యానం ద్వారా పొందండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందరికీ మనకి ఇక్కడికి రావాలి, అందరూ వచ్చి ఇక్కడ అడుగు పెట్టాలి, ఈ శక్తిని పొందాలి. ఎందుకంటే మనం ఎక్కడైతే శక్తి క్షేత్రాలు, పత్రిజీ గారు పిరమిడ్లు ఎక్కడ పడితే అక్కడ ఊరికినే కట్ల, మహా గొప్ప గొప్ప అవతార పురుషులు గతంలో ధ్యానం చేసిన ఆ శక్తి క్షేత్రాల్లోనే పిరమిడ్ నిర్మాణాలు వస్తూ ఉన్నాయి. అలాగే మరి ప్రపంచమంతా శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్తు ఏర్పడడానికి మరి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. అందుకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎప్పుడూ తెలియజేస్తూనే ఉంటుంది. ఇటువంటి మహా అవధూతలు మరి ఎంతోమంది, అవన్నీ కూడా మనం లైవ్ టెలికాస్ట్లో, అలాగే వారి ద్వారా అక్కడ జరుగుతున్న గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉందాం. మరి అందరూ కూడా మరి పిఎంసి ఛానల్ వీక్షిస్తూ ఈ అద్భుతమైన మరి వారందరూ కూడా మనకి ఎంతో సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ శంకర్ గారు కానీ, మన రాముడు గారు కానీ, ఇటువంటి వాళ్ళు మరి అటువంటి వారి వలన మనం అందరం చక్కగా ధ్యానం చేసుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ చంద్రశేఖర్ శర్మ గారి సమాధి స్థలాన్ని ఇక్కడ దర్శించాలి, సంఘాల రావాలి, ఈ అద్భుతమైన శక్తిని అందరూ పొందాలని కోరుకుంటున్నాం. అలాగే మరొక మరి దీని గురించి విశేషాలు మన హైదరాబాదు మాస్టర్ రాజశేఖర్ గారు ఇక్కడే ఉన్నారు. వారి మాటల్లో కూడా ఈ మన చంద్రశేఖర ఇక్కడ ఆయన ధ్యానం చేశారు, ఆ అనుభూతిని కూడా మనకు తెలియజేస్తారు. మరి వెల్కమ్ సార్ రాజశేఖర్ గారు. మరి మనకి మీరంతా మనం అంతా ఇక్కడికి వచ్చి ధ్యానం చేశాము. ఆ ధ్యానం చేసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని మీ మాటల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ముందుగా మన జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమల్ల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే బండి శ్రీనివాసరావు సార్కి, అలాగే పిఎంసి డైరెక్టర్స్ మేనేజ్మెంట్కి, ట్రస్ట్ మేనేజ్మెంట్కి, అలాగే ఇక్కడ ఉన్న మన రాము మాస్టర్ దంపతులకి, ఇక్కడ సేవలు అందిస్తున్న ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. ముందుగా పిఎంసి అంటేనే పత్రిజీ మాస్టర్స్, పత్రిజీ అంటేనే పిఎంసి, పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి. అంటే ఇక్కడ రావడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంగాల గ్రామము, అది బండి శ్రీనివాసరావు
సార్ వెనకాల తిరుగుతున్నాను కాబట్టి వారి సాంగత్యంలో అన్నీ ఒక శక్తి క్షేత్రాలు దర్శించడము అయినా ఒక ఎన్నో ప్లేసెస్కి వెళ్ళడము అనేది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే పిఎంసి గురించి ప్రతి ఒక్క చోట చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ పిఎంసిని చూడాలి. ప్రతి ఒక్కరూ పిఎంసి ద్వారా పత్రిజీ ఆశయం ఏదైతే ఉందో ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అనేది అది పిఎంసి ద్వారానే సాధ్యం మాస్టర్స్. ప్రపంచమంతా సార్ చెప్పేవాళ్ళు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగింటికి పిఎంసి ఛానల్ అనేది వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ ధ్యానులు శాఖలుగా మారాలి అని. అంటే సో ఇప్పుడు అదే మార్గంలో పిఎంసి అనేది జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ చంద్రశేఖర్ శర్మ గారు గొప్ప మాస్టర్. వాళ్ళు ఒక గొప్ప అంటే వాళ్ళు కూడా ఈ ఆనాపానసతి ధ్యానం నేర్చి అంటే గురువుగారి దగ్గర అంటే మహావతార్ బాబాజీ గారే వాళ్ళకి 3 రోజులు వాళ్ళకి దర్శనం ఇచ్చి సపర్యలు చేయడం అది గొప్ప విషయము. అలాగే మహావతార్ బాబాజీ గారు ఇచ్చిన మెసేజ్ ప్రకారంగానే ఆనాపానసతి అంటే ఇక్కడ ఒక కర్నూలులో గురువు గారు ఉన్నారు, పత్రిజీ గురువు గారు, వారిని కలిసి వారి సాంగత్యంలో నడవమని చెప్పడము. మన గురువు గారి సాంగత్యంలో వారు కూడా ఒక గొప్ప యోగిగా ఒక అవధూతుగా మారి ఇక్కడ సంగాల గ్రామంలో మహాసమాధి అనేది ఏర్పాటు చేయడం. సో పత్రిజీ గురుగారు కూడా అప్పుడు చెప్పేది మహాసమాధి అంటే ఒక యోగుల సమాధి దగ్గర కూడా ధ్యానం చేయడం ద్వారా మనము 3 శక్తి అనేది తీసుకోవడం జరుగుతుంది అని. అలా ప్రతి ఒక్కరూ ఈ సంగాల గ్రామానికి విచ్చేసి ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వారి అనుభూతి పొందాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా ఇక్కడ ధ్యానం చేయడం జరిగింది. అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి మాస్టర్స్. ఇక్కడ ఒక గొప్ప నిలయం, శక్తి క్షేత్రం ఇది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి రండి. ఇక్కడ ఈ ధ్యానం చేసి మీరు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగవచ్చు. అలాగే మన పిఎంసి ప్రపంచమంతా మనము అందరినీ ధ్యానుల శాఖలుగా మార్చాలి కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి అందరూ సపోర్ట్ చేయండి మాస్టర్స్. పిఎంసి ట్రస్ట్లో అంటే జ్ఞానదాత సుఖీభవ అనేది కూడా ఒక ప్రాజెక్టు ఉండడము, అలాగే దానికైనా ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టమ్ అనేది కూడా ఉంది. మీరు ప్రతి నెల ఎంత తోచితే అంత సపోర్ట్ చేయొచ్చు పిఎంసికి. అలా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడము అనేది కూడా మనము చేయొచ్చు. ఇతరులను కూడా ఈ పిఎంసిలో భాగస్వామ్యం చేయించండి మాస్టర్స్. ఎందుకంటే మనము చేయడం ద్వారా పిఎంసికి మనం కూడా ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరు పిఎంసికి సపోర్ట్ చేయండి. మనము ఇది పిఎంసి మన బాధ్యత కాబట్టి మనమంతా కలిసి ఈ పిఎంసిని అంటే ఇంకా ముందుకు తీసుకెళ్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన బండి శ్రీనివాసరావు సార్కి, అలాగే ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ, అలాగే ఇక్కడ వాళ్ళు సేవ అందిస్తున్న రాము మాస్టర్ దంపతులకు కూడా నేను ఆత్మపూర్ణ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ. మరి మరొక మాస్టర్ ఇక్కడ విచ్చేశారు సంఘాలలో, వారి అనుభవాలు తీసుకుందాం. పరమేష్ గారు, వెల్కమ్ సార్. పరమేష్ గారు సి బెల్గల్ దగ్గరే, సి బెల్గల్ అండి. మరి అక్కడి నుంచి వచ్చారు. మరి ఇక్కడ వారి అనుభవాలు మనం తెలుసుకుందాం. హలో సార్, నా పేరు పరమేష్, సి బెల్గల్. నేను ధ్యానంలోకి ఎంటర్ అయ్యి 2 years అవుతుంది. నేను మొదట్లో సార్ గారిని పత్రిజీ సార్ గారిని 3-4 times చూశాను. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ధ్యానం గురించి తెలియకముందు తర్వాత మా వెంకటేశ్వర గారితో ధ్యాన పరిచయం జరిగింది. ఆయన నన్ను కర్తల ప్రోగ్రాంకు తీసుకోవడం జరిగింది. అక్కడ నాకు చాలా విచిత్రమైన అనుభవం జరిగింది. అంతకుముందు నాకు బాడీ పెయిన్స్ ఉండేవి. ఆడికి పోయిన తర్వాత 3 days ఉన్నాము అక్కడ. చాలా ఫ్రీగా అంటే అసలు బాడీ పెయిన్సే లేకుండా ఉన్నాను. అన్నకు చెప్పాను, అన్న ఇంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు పూర్తిగా తగ్గినాయంటే ఈ స్థల ప్రభావం వల్ల అలా జరిగింది అని చెప్పాడు. అప్పటి నుంచి నేను ధ్యానంలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు బాగుంది, కంటిన్యూ చేస్తున్నాం. ఓకే సార్, ఈ అవకాశం కల్పించిన ఈ పిఎంసి ఛానల్ వాళ్ళకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు అవ్వాలి, అదే పత్రిజీ గారి సంకల్పం, మనందరి సంకల్పం కూడా అదే. అలాగే మరి చంద్రశేఖర శర్మ గారు అవధూత,
ఆయన ద్వారా ధ్యానం అందుకొని ధ్యాన ప్రచారంలో మునిగి తన జీవితాన్ని అంకితం చేశారు. సార్ మన ముందుకు వస్తున్నారు. ఆయన ఇక్కడే సంఘాలలో ఈ ఆశ్రమం పక్కనే ఆయన హౌస్ ఉంది. ఆయన ఇంటిపైన కూడా పిరమిడ్ నిర్మించారు. మరి కర్ణాటకలో ఎంత సేవ చేశారు. వారి పేరు మన మల్లికార్జున్ గారు. వారు మన ముందుకు వచ్చారు పిఎంసి ఛానల్కి. మరి అలాగే చంద్రశేఖర శర్మ గారి గురించి ఆయన మాటల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు మల్లికార్జున. 98లో టి మురళీధర్ సార్ బావమరిది పెళ్ళికి వచ్చారు పత్రి సార్. అక్కడ చూశాను. అప్పుడు అనుకున్నాను దీంట్లో శక్తి ఉంది, దీన్ని ధ్యానం చేయాలా అని. 99లో అప్పటికే నేను ఏమనుకుంటే అది కావాలనే ఒక ఆలోచన బాగా పట్టుదల. 99లో పూర్తి ఎక్కువైపోయింది అనమాట పట్టుదల. అప్పుడు మా అన్నకి శర్మ సార్కి ఎక్కువ స్నేహము. శర్మ సార్ని సార్ మావాడు ఇట్లా అంటే పిలుచుకొచ్చారన్నమాట. ఫస్ట్ చంద్రశేఖర్ శర్మ సార్ నాకు ధ్యానంలో కూర్చోబెట్టడం. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ధ్యానం నాకు సేవనే ఎక్కువ నాది. 99, 2000, 2001, 3 ధ్యాన యజ్ఞాలు కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పడుకునే వాళ్ళం మేమంతా. చంద్రశేఖర సారు మేమంతా ఓ గ్రూప్ అయ్యి అక్కడే పడుకునే వాళ్ళం గ్రౌండ్లోనే. అప్పటి నుంచి సేవనే. 2003 నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను, అవధూత అయిపోయాడు. 2012లో మరి హైదరాబాద్లో కలిశాను. అప్పటికి భాష అర్థం కాలేదు. ఇది మాత్రం అద్భుతమైన ప్రదేశం. ఒక్కసారి ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తే ఆయన కనెక్ట్ అయిపోతాడు. తల్లిదండ్రి కంటే ఎక్కువ చూసుకుంటాడు ఆయన మనల్ని. ఈ ఇల్లు కూడా మా పక్క నుండి ఇల్లు కూడా ఎక్కడో పడాల్సింది, ఆయన ఇక్కడ వచ్చేట్లు చేసుకున్నాడు. మామూలుగా అన్నీ ఆడిపోట్లు అన్నీ వస్తుంటాయి ఒకటేసారి మనకి. ఈ జన్మలో అయిపోవాలి కదా, అన్నీ జరిగాయన్నమాట. బెంగళూరులో ఎన్నో జరిగినాయి. 2003 నుంచి 2020 వరకు అక్కడే ఉన్నా, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ దగ్గర. ఫస్ట్ మా ఇద్దరమే, నేను నా భార్య 2003లో అక్కడికి వెళ్ళాం. అప్పుడంతా అడవి పిరమిడ్ వ్యాలీ. అది ఒక గొప్ప అద్భుతమైన ప్రదేశం. అది ఆ స్థలంలో ఎప్పుడు నాకు బోర్ అనిపించేది కాదు, విసుగు అనిపించేది కాదు. అడవిలో ఉంటే కూడా మీ ఎవరు లేరు, అంతా కొత్త వాళ్ళు అప్పుడు అక్కడ. ఇది మాత్రం మహాశక్తి క్షేత్రం. సంఘాల చంద్రశేఖర శర్మ సమాధి మాత్రం ఒక్కసారి వస్తే ఇంకా ఆయన కనెక్ట్ అయిపోతాడు అంతే. పత్రి సార్తో బ్రహ్మాండం. ఇంకా సొంత చెప్పడానికి మాటలు లేవు ఆయనతో. ఆయన ప్రోత్సాహం వల్లనే కూడా ఇప్పుడు కూడా ఇక్కడికి రావడం, సంఘంలో ఇల్లు రావడం కూడా దానికి ఆయన ప్రోత్సాహమే. ఆయన సపోర్ట్ ఎంతో ఉంది కనపడకుండా. మాకు ధ్యాన అనుభవాలు తక్కువ, ధ్యాన ప్రచారము సేవనే ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఎంతో సీనియర్ మాస్టరు మల్లికార్జున్ గారు, మన ధ్యానం శరణం గచ్చామి రచించిన మురళీధర్ గారు వీరి భావమరిది గారు అని చెప్పడం జరిగింది. చాలా పత్రి సార్ని చూసారా? ఆయన భావమరిది గారి పెళ్లిలో పత్రిజీ గారిని చూడటం, అప్పటి నుంచి ధ్యానం అందుకోవడం. మరి ఆయన అక్కడ బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు, అక్కడ సేవలు అందించారు. తర్వాత ఇక్కడికే వచ్చి సంఘాల్లో మరి ఇక్కడ ఈయన సమాధి ఎప్పుడైతే ఇక్కడ ఏర్పడిందో ఈయన కూడా ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని ఇంటిపైన పిరమిడ్ కట్టుకొని ఇక్కడే స్థిరపడటం జరిగింది. చాలా థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. అలాగే మరొక్క మాస్టర్ సంఘాల ఇక్కడ విచ్చేశారు, వారి అనుభవాలు మనం తీసుకుందాం. మరి ప్రతి ఒక్కరూ ఈ సంఘాల ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఎందుకంటే
ఒక అవధూత ఆయన దగ్గర మనం ధ్యానం చేస్తే ఆయన శక్తి మనకు అందుతూ ఉంటుందండి. మనం చేయబోయే గొప్ప గొప్ప కార్యక్రమాలకి మనకు ఎంతో ఎనర్జీ కావాలి. లోక కళ్యాణం చేయాలంటేనే ఒక ఎనర్జీ కావాలి. దానికి ఇటువంటి మహాగురువుల సాంగత్యంలో ఆ శక్తి క్షేత్రాలు మనం ధ్యానం చేస్తుంటే మన జీవితం అద్భుతంగా మారిపోతుందండి. మనకి ఏది కావాలో, ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా వాళ్ళు హాస్టల్గా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇటువంటి మహా అవధూతలో. కనుక ప్రతి ఒక్కరూ ఇటువంటి అవధూతలో ఎక్కడున్నా సరే, వారి కొంతమంది జీవ సమాధుల్లో ఉన్నారు, కొంతమంది శరీరం అక్కడ సమాధి చేయబడి ఉంది. కాబట్టి అక్కడక్కడ ఆ క్షేత్రాల దగ్గర మనం అంతా ధ్యానం చెయ్యాలి, వారి శక్తిని మనం పొందాలి. అలాగే మన సంఘాల్లో ఇంకొక గ్రేట్ మాస్టరు వారి అనుభవాలు మనం తీసుకుంటున్నాం. మీ పేరు సార్? ఓబేసు. మరి ఇక్కడ సేవ చేస్తున్నారు, ఇంతకుముందు చూసాం చాలా సేవ చేస్తున్నారు. వారి మాటల్లో మరి ఇక్కడ వారి అనుభవాలు తీసుకుంటున్నాం. సిబిలగల్ సార్, కర్నూలు జిల్లా. చంద్రశేఖర్ శర్మ. ఇక్కడికి ప్రతి బెలగల్ నుంచి ఇట్లా సంఘాలకు వచ్చినాం సార్. ఇట్లా జూన్ 3 నుంచి ఇట్లా వచ్చినాం ప్రోగ్రామ్కి. ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వచ్చి చేస్తూ ఉంటాం సార్ పౌర్ణమి. ఇట్లా చంద్రశేఖర్ శర్మ వాళ్ళ తమ్ముడే ప్రసాద్ శర్మ సార్. ఆ సార్ నుంచి ఇక్కడ ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు టైం ఉంటే ఇక్కడ సండే కానీ ఎప్పుడుంటే ఇక్కడ వచ్చి మెడిటేషన్ అంతా చేసుకునే వాళ్ళం సార్. ఇక్కడ భోజనాలు కానీ అంతా కానీ తయారు చేసుకొని మేమంతా చేసుకునే వాళ్ళం సార్ మెడిటేషన్. పిరిమిల్లో కూర్చొని ఇక్కడ సజ్జన సాంగత్యము ఏవి ఉన్నా కానీ డౌట్స్ ఇట్లా చేసుకునే వాళ్ళం సార్. 2016 నుంచి సార్. అవును సార్. ఇక్కడ చేసుకొని ఉండేవాళ్ళం సార్. ఇంకా ఇక్కడ వస్తే ఇంకా ప్రకృతిలో ఉన్నట్లు ఉంటుంది సార్. అంతా ఫ్రీగా ఉంటుంది, బాగుండొచ్చు. ఇంకా ఈడ వస్తే సార్లు కానీ ఎవరైనా కానీ ఇంకా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ బాగా చూసుకుంటారు సార్. భోజనాలు కానీ ఏదైనా కానీ ఇంకా అస్సలు బాగుంటారు సార్. ఏదైనా అడగండి సార్, ప్రశ్న అడగండి ఏదైనా. మరి ఇక్కడ ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా? అవును సార్. ఎంతమంది వస్తుంటారు ఆరాధనోత్సవాలకి? బాగానే చుట్టుపక్కల మొత్తం జిల్లా వారీగా, కర్నూలు జిల్లా వారీగా వస్తుంటారు సార్. అన్ని ప్రాంతాల నుంచి వస్తుంటారు సార్. మరి ఈ చుట్టుపక్కల అంటే ఇక్కడికి వచ్చి ధ్యానం చేసిన వాళ్ళు చెప్పిన అనుభవాలు ఏమైనా ఉంటే మీకు చెప్పండి. ఉన్నాయి సార్. సార్ కానీ ఇట్లా కొంతమందికి కానీ బాగా అనుభవాలు వచ్చినాయి సార్. సార్ని అయితే మేమైతే కలసలేదు, చూడలేదు సార్. తర్వాత మీరు ధ్యానం అందుకన్నా కానీ సేవలు చేస్తాం సార్. ఎక్కడ కర్తాలు పోయినా ఎక్కడ పోయినా ఇంకా ఇక్కడ వర్క్ ఉంటే చేస్తాం సార్. థ్యాంక్ యూ అండి. వాళ్ళు ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నారో ఆ ధ్యానం గురించి, మరి ఆ సేవ అండి అన్నిటికంటే అత్యుత్తమమైనది సేవ. వాళ్ళు నేను ఉదయం నుంచి చూస్తున్నాము, వాళ్ళు చక్కగా మరి ఆ సేవలోనే పనిలోనే మునిగిపోయారు. ఈ క్షేత్రాన్ని వాళ్ళు చక్కగా చూసుకుంటూ, వచ్చిన అతిథుల్ని గౌరవించుకుంటూ, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వస్తున్నారు. చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఓబేస్ గారు ఇట్లా ఎంతోమంది అండి నిరంతరం సేవా తత్పరులు సేవల్లో మునిగి ఉన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని, ధర్మాన్ని మనస వాచ కర్మను ఆచరిస్తున్నారు. మరి ఎంతోమంది దగ్గర వాళ్ళు ఆ సాధన చేసుకుంటూ ఎంతోమంది గురువుల జ్ఞానాన్ని, వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళు తెలుసుకుంటున్నారండి. నిజంగా అటువంటి వాళ్ళు తొందరగా ఎదుగుతారు. సేవ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఆత్మ ఎదుగుదల ఉంటుంది. అలాగే సాధన ఎక్కడైతే ఉంటుందో వారికి కూడా ఆత్మ ఎదుగుదల ఉంటుంది. కనుక మన ఆత్మ ఎదుగుదలలో 2 కళ్ళు ఏంటంటే 2 మెట్లు.
ఒకటి సాధన, 2 సేవ. ఇవి తొందరగా మన ఆత్మ ఎదుగుదలకి, ఎందుకంటే సాధన చేయగా మనకి కావలసిన జ్ఞానం కూడా మనకు అందుతూ ఉంటుంది. మనకి కలిగిన ఆత్మజ్ఞానం ద్వారా మనం తొందరగా ఆత్మ ఎదుగుదల ఉంటూ ఉంటుందండి. మరి తర్వాత సేవలోకి వచ్చేస్తాం. ఎంతోమంది పిఎస్ఎస్ఎం మూమెంట్లో చెప్పనలవి కాదండి, ఏ సొసైటీలో ఇంత ఇదిగా లేదు. మరి తను తెలుసుకున్న సత్యాన్ని, ధర్మాన్ని ప్రతి క్షణము ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే ఉన్నారు. పత్రిజీ గారు చెప్పారు, ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, నీ దగ్గర ఏది ఉంటే అది చెప్పు అన్నారు. అవసరాలకు మించి ఉన్న ధనాన్ని అవసరంలోని వాళ్ళకి అందించండి, జ్ఞానం ఉంటే జ్ఞానం పంచండి, అనుభవాలు ఉంటే అనుభవాలు పంచండి అన్నారు. అలాగే పత్రిజీ గారు చెప్పిన మాటకి కట్టుబడి ప్రతి పిరమిడ్ మాస్టర్లు వాళ్ళకి తెలిసిన జ్ఞానము, వాళ్ళ దగ్గర ఉన్న ధనము, వాళ్ళు పొందిన ఆనందము, అనుభవాలు పంచుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి. అలాగే మరి ఇంకొక మాస్టర్ మన ముందుకు వచ్చారు. వారి మాటల్లో చంద్రశేఖర శర్మ గారి గురించి, అలాగే వారి ధ్యాన అనుభవాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీ పేరు సార్? రాఘవరెడ్డి గారు. వారికి వెల్కమ్ చెప్దాం. వారి మాటల్లో మనం ఆ జ్ఞానం పొందుదాం. మాది గారల్దిన సార్. ఇక్కడ సంఘాల దగ్గర చంద్రశేఖర శర్మ దగ్గరికి ఒక పున్నము, అమాస 2కి వస్తుంటాము, ధ్యానం చేసుకుంటుంటాము. ఇక్కడ ధ్యానం అయితే ఇక్కడ అద్భుతంగా జరుగుతుంటుంది. ఇక్కడ భోజనాలు, మంచి షెడ్ అన్ని ఏర్పాటు బాగా చేసుకుంటారు. ధ్యానం అయితే ఇక్కడ బాగుంటుంది సార్. ఇక్కడ మిగతా వేరే దాని కొద్దీ ఇక్కడ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ధ్యానం మాత్రం. మేము ఇక్కడ 2012 నుంచి వస్తున్నాం. అవును సార్, వస్తుంటాం పోతుంటాము. అయితే లేదు సార్, అప్పుడు ఇక్కడ సమాధి అయినా కానీ అక్కడి నుంచి బాగుంది సార్. చాలా అద్భుతంగా ఉన్నది ధ్యానం అయితే. చాలామందికి కూడా మేము కూడా మా బంధువులకి అందరికీ ధ్యానంలోకి తీసుకొచ్చాము సార్. పిరమిడ్ కూడా అంటే మేము 9 సైజు సార్, 9 కట్టినాము. అది సహస్ర కిష్టాల పిరమిడ్ కట్టినాము సార్. సన్నది ఊరైతే వాడ ఒక 20 మందికి దాకా ఉంటాము. అమాసకి పున్నానికి అక్కడ కూడా జరుపుతుంటాము. మధ్యనే సార్, మధ్యనే మారింది. అప్పటికి అదంటే చాలా నాకే అది ఎందుకు ఆ జీవని హింస ఇవ్వకూడదు కదా అనేది నాలో పుట్టింది. అక్కడ అది పుట్టినాక తర్వాత ఒక సంవత్సరం వరకు ధ్యానంలోకి పోవాలి, ధ్యానం చేసుకోవాలని తపన పడేవాడిని. ఒక గురువుని కలిసాల ఫస్ట్ని. అక్కడ సారు, మన పత్రి సారు ఇక్కడే సంఘాల్లో కలిసినాడు. పత్రి ఫస్ట్ ఇంకా మొట్టమొదట. ఇంకా అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ ధ్యానం చేయబట్టాను. ఇంకా మా బంధువులను కూడా చాలామందిని కూడా తీసుకొచ్చా దీంట్లోకి. బాగుంది సార్ అంతా. అవు సార్, మాది అంతా ఒక 7 మంది అన్నదమ్ములు అయితే అంతా 5 మంది, మొత్తం 5 కుటుంబాలు తీసుకొచ్చాను. ఒక ఇద్దరు ఉన్నారు ఇంకా సార్. ఆ ఇద్దరు కూడా అయిపోతారు ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ ఆనందాన్ని, మీ అనుభవాల్ని మనకి పంచారు. టిఎంసి ఛానల్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ. రెడ్డి గారు, రాఘవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే మన ఇంకొక మాస్టరు మన ముందుకు రాబోతున్నారు. అటు ఇంకొక మాస్టర్ గారు శివ గారు. ఎక్కడ, ఏ ఊరు సార్? గార్లదిన్నె శివ గారు మన ముందుకు వచ్చారు. మరి ఇక్కడ వాళ్ళు వచ్చి చక్కగా పౌర్ణమి, అమావాస్యలకి ఇక్కడ వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నారు. చాలామంది ఇంతకుముందు పత్రి సార్ సంఘాల గ్రామాన్ని ఎన్నోసార్లు దర్శించారు. ఇక్కడికి రావడం జరిగింది పత్రి సారు వచ్చినప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి ఆయన ద్వారా మరి సారు అని ఇక్కడే కలవటం కూడా చాలామంది చెప్తూ వచ్చారు. మరి అలాగే శివ గారు,
మన ముందుకు వచ్చారు. వారి మాటల్లో వారి ఆనందాన్ని మనం పంచుకుందాం. నమస్తే సార్. ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ నా శుభాభివందనాలు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీ, అంటే చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను నేనైతే. అంతకుముందు ఏదో చేశామా ఏదో పని చేశామా, తిన్నామా, ఉన్నామా అనే పొజిషన్లో ఉన్నాము. కానీ మాకు ఇక్కడ సమాధి అయినటువంటి చంద్రశేఖర్ శర్మ గారి సోదరుడు తమ్ముడు ప్రసాద్ శర్మ అని చాలా గ్రేట్ మాట సార్. గ్రేట్ అంటే చాలా గ్రేట్ అంటే గ్రేట్. ఇంకా అదే ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ శర్మ గారిని సేవా చక్రవర్తి అని పేరు పెట్టాము మేమైతే. ఆయన సేవలు అందుకున్న వాళ్ళలో నేను చాలా లాస్ట్ వన్ అనుకుంటా. అందరికీ ముందుగానే దర్శన భాగ్యమైంది. కానీ చివరిలో నేను ఆయన్ని కలుసుకున్న ఒక 1 year లోపే ఆయన సమాధి అయినారు. ఆయన చాలా అవును సార్. నేనైతే సజీవంగా కలుసుకున్నాం సార్ మేమైతే. ఆయన పవర్స్ కానీ, ఆయన ఎనర్జీ కానీ, ఆయన చెప్పే మాటల్లో చాలా ఇది క్లారిటీగా ఉంటుంది సార్. ఆయన ఏది చెప్పినా 14 సంవత్సరాలు సార్ ఇప్పటికి. 14 సంవత్సరాలు ధ్యానంలో ఉన్నా. కానీ ధ్యానంలోకి రావడానికి కారణం ఒక విషయం సార్. అదేంటంటే, నాకంటే ముందు మా తమ్ముడు చేసేవాడు ఇంట్లో. ఈయన తమ్ముడు చంద్రశేఖర్ శర్మ గారి తమ్ముడు ప్రసాద్ శర్మ మా ఇంటికి వచ్చి ధ్యానం చెప్పేవాడు రోజు. కానీ ఈ ధ్యానం అంటే నేను పెద్దగా పట్టించుకోకుండా అప్పుడు ఎగతాళి చేసేవాడిని ధ్యానాన్ని. అంటే కళ్ళు ముచ్చుకొని కూర్చుంటే దేవుళ్ళు అవుతారా, ఏవో లోకాలు కనపడతాయా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తామంట. అంటే నేనేమనుకున్నా, వీళ్ళకంతా పిచ్చెక్కింది, వీళ్ళకి వెర్రి బాగా ఉంది అని అనుకున్నా సార్. కానీ నాకంతా నా లోపల ఏమో దీంట్లో ఏమైనా ఉందా చూద్దాం అంటే, నాకు అంతకుముందు సార్ పూజలు అంటే చాలా భక్తి ఎక్కువ, ఇష్టం. కానీ ఇన్ని పూజలు చేసినా, ఇన్ని చేసినా మనకు దేవుళ్ళు అయితే కనిపించే కళ్ళకి ఎదురుగా. ఏదో విగ్రహాలు చేస్తాము, ఒక మాల చేస్తాము, మొక్కుతాము, వచ్చేస్తాము అంతేగాని. కానీ దీన్ని చూద్దాం అదే మాదిరిగానే నేను ధ్యానం మొదలుపెట్టాను సార్. మన ప్రసాద్ శర్మ గారు తప్పకుండా 41 రోజులు ధ్యానం చేసి దాంట్లో ఉన్న పవర్స్ ఏంటో, దాంట్లో ఉన్న అర్థం ఏమిటో మొత్తం సత్యం బయటకు వస్తుందని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా 41 రోజులు ధ్యానం చేశా. నాలో మార్పు అంతా ఇంత కాదు, 99% మార్పు వచ్చింది నాలో అయితే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు తూచా తప్పకుండా ధ్యానాన్ని అయితే మరొకటి చేస్తున్నాము. ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఓకే సార్. ఇక్కడ ఓకే శివ గారు చాలా మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే అంతకుముందు ఎగతాళి చేశారు ధ్యానం గురించి ఎంతోమంది చెప్తుంటే. కానీ ఆయన మాటల్లో తెలుసుకున్నాం, ఏదైనా సరే సాధన చేస్తేనే తెలుస్తుంది. తింటేనే పండు రుచి తెలుస్తుంది. తినకుండా పండు ఎలా ఉంటుంది, పుల్లగానా తీయగానే ఎవరు చెప్పలేరు. ఆయన మరి ప్రసాద్ శర్మ గారు చెప్పడం 41 రోజులు సాధన చేయండి, ఏదైనా సరే. పత్రిజీ గారు కూడా అదే చెప్పేవాళ్ళు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఎప్పుడైతే ధ్యానం అందుకుంటారో వాళ్ళు 11 రోజులు కనుక 41 రోజులు కంటిన్యూగా కనుక మండల ధ్యానం కనుక చేస్తే వాళ్ళకి పరిపూర్ణంగా వాళ్ళకి ఆ ధ్యానం యొక్క విలువ తెలుస్తుంది అని చెప్పేవాళ్ళు. అలా ఈయన 41 రోజుల ధ్యానంలోనే మొత్తం శుద్ధి చేసుకోవడం, ధ్యానం గురించి పూర్తిగా అవగాహన రావటం, అప్పటి నుంచి ధ్యానాన్ని ఆయన తెలుసుకున్న ఆ ఆనందం, ధ్యానం యొక్క శక్తిని తెలుసుకొని అందరికీ తెలియజేస్తూ వచ్చారు. చాలా చాలా ఆనందం. శివ గారు, మీ వంటి అనుభవాలు ఇంకా ఏదో ఆయన ఆనందాన్ని ఇంకా షేర్ చేయబోతున్నారు. నేను ఒకటి చెప్తున్నా. మా ఊళ్ళో చిన్న పిరమిడ్ కట్టుకున్నాము. ఆ పిరమిడ్ పేరు ఏంటంటే సహస్రార క్రిస్టల్ పిరమిడ్. దానికి ఎందుకు పెట్టుకున్నామంటే, దానికి ఆ క్రిస్టల్కి ఎంత పవర్ ఉందో అంత పవర్ మా పిరమిడ్లో ఉంది. ఒకసారి పిఎంసి ట్రస్ట్ కూడా వచ్చి పిఎంసి వాళ్ళు మా పిరమిడ్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా సార్. ఎందుకంటే సైజు 9x9 అంటే సహస్రార క్రిస్టల్ పిరమిడ్ అని పేరు పెట్టడం అంటే నిజంగా సహస్రార స్థితి, అదే సేవా స్థితి. మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా సేవా తత్పరులుగా విరాజిల్లుతున్నారు. తప్పకుండా మన పిఎంసి టీము ఒకసారి వస్తుంది. తప్పకుండా మన పిరమిడ్ని కూడా ప్రపంచవ్యాప్తంగా చూపిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ గారు. మరి అలాగే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సంఘాలు రావాలి.
ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శించాలి. ఇక్కడ పిరమిడ్ ఉంది, అలాగే చంద్రశేఖర్ గారి అద్భుతమైన శక్తిపాతం ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్నారో అందరూ ఇక్కడికి అడుగు పెట్టాలని మా విన్నపం. అలాగే మన అంటే అన్ని ఊళ్ళో వెళ్తూ వస్తున్నారు శ్రీనివాస్ గారని రథసారథి, ఆయన మరి ఇక్కడ ధ్యానం చేశారు, చాలా అద్భుతమైన ఆనందం పొందారు. అది అందరికీ మన ప్రేక్షకులందరికీ మన మాస్టర్లందరికీ తెలియజేయడం కోసం మరి ఆయన ఇక్కడికి వారి మాటల్లో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు రథసారథి మన పిఎంసికి ఇలా అన్ని ఊళ్ళు తిరగడానికి ఆయన వచ్చారు. వారి మాటల్లో తెలుసుకుందాం. శ్రీను గారు. పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు. నా పేరు శ్రీనివాస్, పిఠాపురం మండలం చిత్రాడండి, కాకినాడ జిల్లా. నేను 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. అదే రోజు సార్ను కూడా కలవడం జరిగిందండి. సారు సమక్షంలో ధ్యానం చేయడం, అన్ని విషయాలు తెలియజేశారండి. సారు సెకండ్ కూడా ఇచ్చారు ఆ రోజు మాకు. అప్పటి నుంచి నేను శాఖాహారిగా మారాను. కొంతకాలం నేను కాలేజీ బస్సులో పనిచేసి ఇవ్వండి, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో. తర్వాత 2019లో అద్భుతమైన మార్పు జరిగింది. అక్కడి నుంచి కూడా నేను సేవా మార్గంలో ఉంటూ మనం పిఎంసి ఛానల్ ద్వారా ఎంతో తెలుసుకున్నానండి. ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందండి. పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాస్ గారి ద్వారా నేను ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, జిల్లాల మొత్తం ప్రతి సెంటర్కి వెళ్ళి మన పిరమిడ్ సెంటర్కి అనుభవాలు సేకరిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి. ప్రతి చోట నేను ఎంతో అనుభూతి చెందుతున్నానండి. ఒక్కో పిరమిడ్లో ఒక్కో ఎనర్జీ ఉంటుందండి. సార్ ఇంత ఇదిగా తిరిగారా, మనం తిరగాలన్నా తిరగలేము. ఈ అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎవరైతే చేయగలరో వారికి అప్పచెప్తారండి. సారు పత్రి సార్ ముందు చూపు ఎక్కువ కదండి సార్కి. ఆయన బ్రహ్మజ్ఞాని. ఎవరైతే ఏ పని చేయగలరో వారికి ఆ పని అప్పచెప్పారండి. పిఎంసి ఛానల్ కూడా ఎంతో ముందు చూపుతోటి ఆయన పెట్టారండి. దేశ విదేశాల్లో కూడా ఈ ఛానల్ వీక్షిస్తున్నారండి. ఈరోజు నేను సంఘాల గ్రామం చేరుకున్నామండి. ఇక్కడ చంద్రశేఖర్ శర్మ గారంటే మనకు అందరికీ తెలుసున్నదండి. ఎప్పుడూ చెప్తుండేవారు, అవధూత అండి ఈయనకి ఒక అనుభవం చెప్పేవారండి. ఎప్పుడు నాకు గుర్తుంది. ఒళ్ళంతా బొబ్బలు వచ్చినా సరే దుప్పట కప్పుకుని ధ్యానం చెప్పారండి ఈ చంద్రశేఖర్ శర్మ గారు. ఇక్కడ ఎంతో ఎనర్జీ తీసుకున్నానండి. ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ పిరమిడ్ కూడా ఉందండి. ఎంతో ఎనర్జీ ఉందండి. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం, పచ్చదనం, ఇక్కడ ఆశ్రమ వాతావరణం ఎంతో అద్భుతంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ టీవీ అందరూ రండి, పిరమిడ్ టీవీ వీక్షించండి. పత్రిజీ పిరమిడ్ టీవీ పత్రిజీ. ఎప్పుడు కూడా పిరమిడ్ టీవీ చూడండి, అన్ని అనుభవాలు తీసుకోండి, అందరికీ అందించండి. థ్యాంక్ యూ సార్. శ్రీను గారు థ్యాంక్ యూ. చూశారుగా, మనం ఇప్పటి వరకు కొంతమందిదే, ఇంకా ఎంతోమంది ఉన్నారు. మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. ఇది మహావతార్ బాబాజీ ముద్ర అండి. ఇటువంటి మహా అవధూతులు ఎంతోమంది ఉన్నారు. మన పిఎస్ఎస్ఎం నుంచి ఆయన ధ్యానం చేస్తూ ఒక అవధూతగా మారడం చంద్రశేఖర్ శర్మ గారు నిజంగా సొసైటీకి ఒక గొప్ప వన్నె ఆయన. మరి ఆయన జీవిత విశేషాలు, ఆయనతో సాహచర్యం పొందిన వాళ్ళు, వారి అనుభవాలు ఈ క్షేత్రం గురించి మనకు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రావాలి. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం, ఇక్కడ దగ్గరలో ఎమ్మిగనూరు కూడా దగ్గరే. ఇక్కడ మీరు ఇటువైపు ఎవరు వచ్చినా సరే ఈ ప్రాంతాన్ని, ఈ శక్తి క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. పత్రిజీ గారు ఎన్నోసార్లు ఇక్కడికి అడుగుపెట్టారు. అలాగే మరి చంద్రశేఖర్ శర్మ గారు కడప జిల్లాలో పుట్టి తెలంగాణలో సెటిల్ అయ్యి మరి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ కర్నూలు పత్రిజీ గారిని వెతుక్కుంటూ కర్నూలు రావడం నిజంగా మరి మహావతార్ బాబాజీ ఆదేశాల మేరకు, అలాగే పాశ్చాత్య గురువుల సందేశం మేరకు, మహావతార్ బాబాజీ ఇచ్చిన పిలుపు మేరకు
ఆయన ధ్యానంలోకి రావటం, ధ్యాన ప్రచారం చేసుకుంటూ వెళ్ళటం, ఆయన అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అంతా విస్తారంగా పంచడం, మరి అలాగా చిట్ట చివరికి ఈ సంఘాలలో ఆయన అంటే కర్నూలులో ఆయన శ్వాస వదిలేశారు. కానీ మరి ఇక్కడ సంఘాల గ్రామాన్ని ఎంచుకోవడం, నిజంగా ఇక్కడ ఆయన సమాధి స్థల్ ఇక్కడికి రావడం నిజంగా చాలా చాలా ఇక్కడ వీళ్ళంతా చేసుకున్న గొప్ప అదృష్టం సంఘాల గ్రామ ప్రజలు. మరి ప్రతి ఒక్కరూ కూడా జూన్ 1, 2, 3 తేదీల్లో జరిగే ఆరాధనోత్సవాల్లో తప్పనిసరిగా పాల్గొనండి. అలాగే మరి ఎప్పుడు ఇటువైపు వచ్చినా కూడా ఈ మన చంద్రశేఖర శర్మ గారి సమాధి స్థల్ని తప్పకుండా దర్శించండి. ఇంకా మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామం తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్.
ఇప్పుడు 2 అంటే 2 చూపించి తర్వాత ఈయన హాయ్ హాయ్ మాస్టర్స్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఎమ్మిగనూరులో మరి శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి వచ్చాము. ఇక్కడ ఇంకొక పిరమిడ్, ఇంకొక అద్భుతం ఉంది, నిర్వాణ పిరమిడ్. మరి అది కూడా దాని గురించి, అలాగే వీరేష్ గారు ఇక్కడ చాలా గ్రేట్ మాస్టర్. ఆయన ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చాలా పిరమిడ్లు ఉన్నాయి, కానీ మరి రీసెంట్గా చక్కగా ఒక అద్భుతమైన నిర్వాణ పిరమిడ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాని గురించిన అన్ని విషయాలు తెలుసుకుందాము. నీలకంఠేశ్వర పిరమిడ్ 2015లో పత్రిజీ గారు చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత ఆయన పూర్తిగా మన వీరేష్ గారు అందరికీ తెలుసు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో వీరేష్ అంటే ఎమ్మిగనూరు అందరికీ పరిచయమే. మరి సేవాదల్లో చేస్తుంటారు, మరి పైమాల్లో కూడా ఆయన చేస్తూ ఉంటారు. చక్కగా అద్భుతంగా ధ్యాన ప్రచారము. 2023లో నిర్వాణ పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగింది. అప్పుడు పరిమళ మేడము మరి అమెరికా నుంచి కూడా రావడం, మెగా ర్యాలీ కండక్ట్ చేశారు. అందులో నేను కూడా పాల్గొన్నాను. ఆ మెగా ర్యాలీలో పరిమళ పత్రి గారు మరి 8 కిలోమీటర్లో పాదయాత్ర కూడా చేశారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఈ మధ్యనే ఆగస్టులో వార్షికోత్సవం కూడా జరిగింది. మరి ఈ అన్ని వివరాలు మనం తెలుసుకునే ముందు వీరేష్ గారు వారు ధ్యానంలోకి ఎలా వచ్చారు, వారి అనుభవాలన్నీ మనం మన ప్రేక్షక దేవుళ్ళందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఇలా అంటే చాలా చిన్న వయసులో ఆయన ధ్యానం అందుకొని ఇంత చిన్న వయసులోనే ఎంతో అద్భుతమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతోమంది ఉన్నారు. మరి అలా ఎంతోమందికి ఆదర్శంగా తన వర్క్ ద్వారా ప్రూవ్ చేసుకుంటున్నారు వీరేష్ గారు. వారి మాటల్లో ఈ పిరమిడ్లు ఇలా ఎందుకు నిర్మించారు, చాలా ఎక్కడ చూసినా పిరమిడ్లు. ఇప్పుడు మీరు అంతా విజువల్స్ చూశారు కదా, ఆ విజువల్స్లో మరి నీలకంఠేశ్వర పిరమిడ్ గురించి, అలాగే మన నిర్వాణ పిరమిడ్ ఎంతో అద్భుతంగా తయారు చేశారు. మరి దానికి ప్రేరణ ఏంటి, ఆయన ఎందుకు ఈ విధంగా తపన, ఎందుకు ఈ విధంగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన పిరమిడ్ నిర్మాణాలు చేపట్టారు, మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ వీరేష్ గారు. థ్యాంక్ యూ సార్, నమస్కారం. మీ గురించి తెలియని వాళ్ళు లేరు పిఎస్ఎస్సి మూమెంట్లో. మరి మన ప్రేక్షక దేవుళ్ళకి తెలియజేస్తూ ప్రపంచమంతా కూడా మీరు చేసే ఆ సేవ, మీ ప్రేరణ
ఈ పిరమిడ్ సొసైటీలో మీ పాత్ర ఏంటి, మరి ఇంకా ఎలా ముందుకు దీన్ని తీసుకెళ్దాం? ఎందుకంటే పత్రిజీ గారు కళ్ళగన్న శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్తు దానికోసమే పిఎస్ఎస్ఎం మూమెంట్ పనిచేస్తుంది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పనిచేస్తూ ఉంది, ప్రతి పిరమిడ్ మాస్టర్లు అందుకోసమే పనిచేస్తున్నారు. మరి మీరు చాలా ప్రముఖంగా ఈ మధ్య కాలంలో చాలా అద్భుతమైన గ్రేట్ వర్కులు చేస్తున్నారు. మరి మీ మాటల్లో ఆ విషయాలన్నీ మన ప్రేక్షక దేవుళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, మరి సదానంద యోగి మాస్టర్ల వాళ్ళకి గురు మహారాజ్కి ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, మై డియర్ మాస్టర్స్, నా పేరు వీరేష్, ఎమ్మెగినూరు, కర్నూలు జిల్లా. నేను ఈ యొక్క ధ్యానంలోకి రావడానికి మూల కారణం ఒక అనారోగ్య సమస్యతో రావడం జరిగింది. 2003 ప్రాంతంలో నాకు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల బాడీలో బ్లడ్ అంతా కాలిపోవడం వల్ల హాస్పిటల్కి అడ్మిట్ చేయడం వల్ల, కొన్ని ఇంజెక్షన్స్ వేయడం వల్ల అది నా యొక్క శరీరానికి వంటబట్టక కొన్ని స్కిన్ అలర్జీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఒక 3 సంవత్సరాల కాలం పాటు నేను విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యను ఫేస్ చేయడం జరిగింది మాస్టర్స్. సో అటువంటి సందర్భంలో ఈ యొక్క పిరమిడ్ ధ్యానం మనకు నరసయ్య శెట్టి సార్ ద్వారా పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు నేను పౌర్ణమి రోజు పిరమిడ్కి వెళ్ళడం జరిగింది. నాకు శ్వాస మీద ధ్యాస అన్న సంగతి కూడా నాకు తెలియదు. 3 సంవత్సరాలు విపరీతమైనటువంటి మాత్రలు తింటూ, ట్యాబ్లెట్లు వేసుకుంటూ నా శరీరాన్ని చాలా వరకు నశింపజేసుకున్నాను. ఆ యొక్క ట్యాబ్లెట్లు వాడి 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 నా శరీరం చాలా క్షీణించిపోయింది. అప్పుడు నేను ఇంకా 10వ తరగతి చదువుతున్న సందర్భం, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి. ఆ 3 సంవత్సరాలు నాకు ఒక గడ్డు కాలం అని చెప్పవచ్చు. 10వ తరగతి ఎగ్జామినేషన్ అయిపోయినాక 2005 బ్యాచ్ మాది. సో ఆ సందర్భంలోన ఈ యొక్క ట్యాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాబ్లెట్లు పూర్తిగా తిని ఇంకా పూర్తిగా మనం చనిపోదామన్న ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో నాకు ఈ ధ్యానం పరిచయం అయ్యింది మాస్టర్స్. అలా ధ్యానం పరిచయం అవ్వక ఆ పిరమిడ్లో ఆ పౌర్ణమి రోజు నేను ధ్యానం కూర్చోగానే 3 గంటలు ఒకేసారి ఏకదాటిగా ధ్యానం కూర్చున్నాను. అక్కడ పత్రి సార్ యొక్క వాయిస్ వినిపిస్తూ ఉంది, ఆడియో సౌండ్, శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచనలు లేవు, ససే మీద కళ్ళు తెరవరాదు అన్న ఒక ఆడియో సాంగ్ వింటూ నేను శ్వాసను గమనిస్తూ ధ్యానంలో కూర్చోవడం జరిగింది. నాకు తెలియకుండా 3 గంటల సేపు ఏకదాటిగా ధ్యానంలో కూర్చున్నాను. అలా కూర్చున్నాక 8 గంటల సమయం, 9 గంటల సమయం, 10, 11, 12 గంటల సమయం తర్వాత టీ బ్రేక్ తర్వాత ఆ రోజు పౌర్ణమి రోజు లేపారు, ఓకే చెప్పారు. సో అలా లేచి బయటకు వచ్చాగానే ఆ 3 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క స్కిన్ అలర్జీ ప్రాబ్లం డిసీజ్ ఉందో ఆ 3 గంటల వ్యవధిలో నేను పూర్తిగా నయం చేసుకున్నాను. నాకు హీలింగ్ జరిగింది. అప్పుడు తెలిసింది ఈ ధ్యానంలో, ఈ యొక్క పిరమిడ్లో ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది. సో ఎన్నో డాక్టర్లతో నేను చూయించుకున్న తగ్గినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఒక్క పిరమిడ్ ధ్యానం వల్ల, ఆ యొక్క సామూహిక ధ్యానం వల్ల, పౌర్ణమి ధ్యానం వల్ల నేను రికవర్ అవ్వగలిగాను. సో ఎప్పుడైతే రికవర్ అవ్వగలిగానో అప్పటి నుంచి నాకు ధ్యానం పట్ల సంపూర్ణ శ్రద్ధ ఏర్పడింది. అలాగే ఈ ధ్యానం పట్ల చిత్తశుద్ధి, శ్రద్ధ, సేవ చేసుకోవాలన్న తత్పరత ఏర్పడింది నాలో. సో 2007లోన గురువు గారిని చూడడం జరిగింది, పత్రి సార్ని, కంపాడు పిరమిడ్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు. అప్పుడు అర్థమైపోయింది నా దారి నాకు దొరికింది అని. సో నా దారి నాకు దొరికిందన్న ఆ విషయం అర్థమయ్యాక ఇక గురువుగారి యొక్క పర్యవేక్షణలోన గురువుగారు నాకు ఏదైతే ఉపదేశిస్తుంటారో అంతర్ముఖంగా, సో దాన్ని అనుసరిస్తూ ఈ యొక్క పిరమిడ్ సొసైటీలోన నా వంతు నేను సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను మాస్టర్స్. సో ఈ యొక్క పిరమిడ్లో కూర్చోగానే నాకున్నటువంటి 3 సంవత్సరాల ప్రాబ్లం ఏదైతే రికవర్ అయ్యిందో అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలోన పిరమిడ్ ఎనర్జీని పొందాలని, పిరమిడ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలని, ఆ యొక్క ఎసెన్స్ని తెలుసుకోవాలని, అవగాహన చేసుకోవాలని, పిరమిడ్ జగత్తు రావాలని, మనకు ఎంత చేతనైతే అంత మన సాయాశక్తుల మన పిరమిడ్ సొసైటీలోన
సేవ చేసుకుంటూ ముందుకు నడవాలన్నదే నా యొక్క ఉద్దేశం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ యొక్క ఎనర్జీని, అందులో ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్కరికి తెలపాలి, దీని యొక్క ముందుకు తీసుకువెళ్ళాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగానే మనకు ఈ యొక్క ఎమ్మిగనూరు ప్రాంతంలోనే ఒక శివಣ್ణ నగర్ అనే ఒక ప్రాంతంలోన 2008లోనే చిన్నపాటి స్థలం తీసుకోవడం జరిగింది. అప్పుడు తీసుకున్నప్పుడు ఇది ఒక రైజర్స్ చెట్లతో నిండి ఉంది, మొత్తం ముళ్ళ కంపతోటి. సో అటువంటి ప్రాంతంలోన ఈ యొక్క చిన్న నీలకంఠేశ్వర నిర్వాణ పిరమిడ్ అన్నది మన మాస్టర్లు అందరూ, నా మిత్రులు, ధ్యాన మిత్రులు, నా తోటి సహమిత్రులు అందరూ కలిసి నిర్మాణం చేశారు. దీని వెనక ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ప్రవీణ్ మాస్టరు, రాజు మాస్టరు, చారి మాస్టరు, తిరు మాస్టరు, సుధాకర్ మాస్టరు, రామంజల్ మాస్టర్, ఇట్లా ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్లు అందరూ మనకు ఈ యొక్క శివనగర్ ప్రాంతంలో ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క స్వశక్తితో ఈ యొక్క నీలకంఠేశ్వర నిర్వాణ పిరమిడ్ నిర్మాణం చేశారు అప్పుడు. సో అది నిర్మాణం చేసినప్పుడు సార్కి చూపించగానే 2015 ప్రాంతంలో వచ్చి దీన్ని మే 31 సందర్భంలో ప్రారంభించారు. అలా ప్రారంభించాక ఇది ఇక్కడ ధ్యానుల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఇది సాధనకు అనుకూలంగా లేదని సదుద్దేశంతో ఈ యొక్క నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఆనుకున్నటువంటి స్థలాన్ని తీసుకొని మన ప్రవీణ్ మాస్టర్ వారి యొక్క సేవా దృక్పథంతో వారి యొక్క పిరమిడ్ స్థలాన్ని మనకు దానం ఇచ్చారు. సో ఆ యొక్క స్థలంలోనే నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రాన్ని నిర్మాణం చేశాము. ఏదైతే ఆ యొక్క ధ్యాన కేంద్రం ఉందో దాన్ని మనకు 2023 ప్రాంతంలో ఆగస్టు 3వ తారీఖున పరిమళ పత్రి గారు ప్రారంభించారు మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టరు వచ్చి ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ని సందర్శించి ఈ యొక్క నిర్వాణ పిరమిడ్లో ధ్యానం చేసి నిర్వాణ పిరమిడ్ యొక్క ఎనర్జీని, ఎసెన్స్ని మీరు యొక్క అనుభవం పొందుతారని, అనుభూతి పొందుతారని కోరుకుంటున్నాను మాస్టర్స్. ఈ యొక్క సందర్భంగా మన యొక్క పిఎంసి మీడియా తరపున, పిఎంసి యొక్క ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ఇదే నా యొక్క ఆత్మీయ స్వాగతం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రం సందర్శించండి. ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మన గురువు గారే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి నామకరణం చేశారు బెంగళూరు వ్యాలీలో బుద్ధా పిరమిడ్లో ఉన్నప్పుడు. సో అలా ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది గురువు గారి సమక్షంలో. సో అలా జరిగాక గురువు గారికి ఒక విషయం చెప్పడం జరిగింది. సార్, మనకి ఎమ్మిగనూరులో శ్రీ గురురాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది, మరి ఇంకొక పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణం చేయడం అది ఎంతవరకు సబబు అని అన్నప్పుడు సారు స్టూపిడ్, ఆ యొక్క పిరమిడ్ పూర్తయితే ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ పూర్తయిన తర్వాత దాదాపుగా ఆ యొక్క విజిట్ చేసిన ప్రతి ఒక్కరు వల్ల 480 పిరమిడ్ ధ్యాన కేంద్రాలు రాబోతాయి అని సార్ చెప్పారు. అలా 480 ధ్యాన కేంద్రాలు వస్తాయన్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ యొక్క గురువుల సంకల్పం వల్ల ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రం పూర్తయింది మాస్టర్స్. సో అలా ఎంతోమంది వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం పూర్తయింది. ఒక్కరి వల్ల ఏది కాదు మాస్టర్స్, ప్రతి ఒక్కరి వాళ్ళ సంపూర్ణ సహాయ సహకారాల వల్లనే ఈ యొక్క ధ్యాన కేంద్రం నిర్మాణం జరిగింది. ఇందులో అందరూ నిక్షిప్తమై ఉన్నారు. సో వాళ్ళకి వేళ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మా యొక్క పిఎంసి, మన మీడియా తరపున. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇన్ని రోజులకి మనకు పిఎంసి ఛానల్ వచ్చి ఈ యొక్క పిరమిడ్ని షూట్ చేసి పిరమిడ్ని జగత్ వ్యాప్తం చేశారు, అందరికీ పరిచయం చేశారు. మరొక్కసారికి మన పత్రిజీ గురుదేవులకి ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. కొన్ని 1000 జన్మలకు సరిపడే జ్ఞానాన్ని మనకు పత్రి సార్ అందించారు. ఒక 1000 జన్మలకు సరిపడే జ్ఞానాన్ని మనకు పత్రి సార్ అందించారు. మీరు ఎన్ని కోణాల్లో తీసుకున్నా ఆయన చెప్పనటువంటి విషయం అంటూ లేదు. మనం సాధన చేసుకుంటేనే అనుభూతి పొందుతాము, అనుభవంలోకి తెచ్చుకుంటాము, అవగాహనలోకి తెచ్చుకుంటాము. సాధన లేకుండా ఆయన చెప్పే సబ్జెక్ట్ ఏది శాస్త్రం కానీ మనకు వంటబట్టదు, అది అర్థం అవ్వదు, అవగాహనలోకి రాదు. సాధనలోనే ఆ తత్వమంతా, ఆ పరమార్థ తత్వమంతా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ సార్ చెప్పిన జ్ఞానామృతాన్ని, జ్ఞాన వీచకులని అన్నిటినీ పూర్తిగా వినండి. మేము 2005 ప్రాంతంలో ఉన్నప్పుడు చిన్న టేప్ రికార్డ్ క్యాసెట్ దొరికేవి. అలా టేప్ రికార్డ్ క్యాసెట్స్ అన్నీ మేము తీసుకుని సార్ చెప్పిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ పూర్తిగా వినేవాళ్ళం. అలా ప్రతి ఒక్క టేప్ రికార్డర్లో ఉన్నటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ని వింటూ 41 రోజుల మండల కాల పాటు ధ్యానం చేసేవాళ్ళం. నేను ప్రారంభ దశలో ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క టేప్స్ వింటూ సాధన చేసేటప్పుడు 3 గంటలు, 9 గంటలు, 48 గంటల వరకు నా శరీరాన్ని కూర్చోబెట్టుకోగల స్థితికి వచ్చాను నేను.
సో అలా ఆ యొక్క సత్య సంకల్పంలోన ఆ యొక్క శక్తితోనే ఈ యొక్క ధ్యాన కేంద్రం, ఈ యొక్క శక్తి, ఈ యొక్క ప్రకృతి పరిసరాలలో ఇది స్థాపించబడింది. ఈ ధ్యాన కేంద్రానికి ప్రతి ఒక్క మాస్టర్ రావాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. అలాగే ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం కూర్చున్న ప్రతి ఒక్క మాస్టర్స్కి వాళ్ళకు తెలియకుండా ఎన్నో సెల్ఫ్ హీలింగ్స్ జరుగుతున్నాయి. ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ రికవర్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా చాలామందికి వాళ్ళ స్వానుభవంలో వాళ్ళు అనుభూతి పొందారు. మీరు కూడా వచ్చి మీ యొక్క స్థితి అనుభూతి పొందాలనుకున్న, ధ్యాన అనుభూతి అనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. సో ఇది ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ యొక్క వివరణ. ఈ యొక్క అవకాశాన్ని అందించినందుకు మన పిఎంసి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి మన బండి శ్రీనివాస్ గారికి, మరి రాజశేఖర్ మాస్టర్ గారికి, మన కెమెరామ్యాన్ ఉస్మాన్ గారికి, మరి మనతో పాటు వచ్చిన డ్రైవర్ మాస్టర్ అయినటువంటి శ్రీను మాస్టర్ గారికి వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. సో నాతో పాటు నా తోటి మిత్రులు ధ్యానులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు చెప్తారని కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభవాలు అనేది అద్భుతము. నిజంగా వీరేష్ మాస్టర్ చాలా గ్రేట్ మాస్టర్. ఆయన నాకు 2000 అంటే ఇంతకుముందు 3 years నుండే ఆయన పరిచయము. వారి అనుభవాలు, ఈ పిరమిడ్ కట్టడము అంటే పత్రిజీ గురుగారు ఎప్పుడు చెప్పేది అంటే ఇప్పుడు పిరమిడ్ కట్టడం అంటే సత్యయుగానికి దారి అనేది. వాళ్ళు అద్భుతమైన ఈ నీలకంఠేశ్వర ధ్యాన కేంద్రము పెట్టడం పత్రిజీ గురుగారి చేతుల మీదుగా ఇది ఓపెన్ అవ్వడం జరిగింది. అది అద్భుతమైన విషయము. సో నేను కూడా ఎన్నోసార్లు నాకు ఇన్వైట్ చేశారు, నేను రాలేకపోయాను. ఈరోజు ఇక్కడికి రావడానికి వచ్చినందుకు, ఇక్కడ ఎమ్మిగనూరు క్లాసుకి వచ్చినందుకు ఇక్కడ మళ్ళీ విజిట్ చేయడము వీరేష్ మాస్టర్ గారి ఇంటికి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అనుభవాలు పంచుకున్నందుకు. ముందుగా నా పేరు రాజశేఖర్ మాస్టర్స్. నా పిఎంసిలో ఈసీఎస్ జ్ఞానదాత సుఖీభవ అనే ప్రాజెక్ట్కి మేనేజర్గా చేస్తున్నాను. ముందుగా మన ప్రియతమ గురువు విశ్వగురు పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ బండి శ్రీనివాసరావు సార్కి, అలాగే వీరేష్ మాస్టర్కి, అందరికీ ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. పిఎంసి ఇప్పుడు ఇక్కడ ఎమ్మిగనూరులో ఇప్పుడు పిఎంసి ఇది లైవ్ షూట్ చేస్తుంది అంటే ఈ ప్రపంచానికి అది వెళ్తుంది మాస్టర్స్. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ ఎమ్మిగనూరులో ఈ వీరేష్ మాస్టర్స్ ఇంటి మీద కట్టిన ఈ పిరమిడ్, నీలకంఠేశ్వర పిరమిడ్ అనేది తెలవడం జరుగుతుంది. అలాగే ఎంతోమంది ఇక్కడికి వచ్చి సార్ గారు ఇప్పుడు చెప్పిన విధంగా ధ్యానం చేసుకుని వారు కూడా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే పిఎంసి ట్రస్ట్లో ఈ ఈసీఎస్ అనే అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అంటాము. ఇది పిఎంసి మన పత్రిజీ అంటేనే పిఎంసి అంటేనే పత్రిజీ మాస్టర్స్. మన పత్రిజీ ప్రతిరూపమే మన పిఎంసి. అంటే పిఎంసి 140 కంట్రీస్లో పిఎంసి అనేది వెళ్తుంది మాస్టర్స్. సో పిఎంసి ద్వారా పిఎంసిలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ పిఎంసిని చూసి అంటే అక్కడ ఉన్న జ్ఞానాన్ని అంటే పత్రిజీ గురుగారు ఎప్పుడు చెప్పేవారు, నేను 1,00,000 పుస్తకాల జ్ఞానం చదివాను పిఎంసిలో. ఆ 1,00,000 పుస్తకాల జ్ఞానం పిఎంసిలో ఉంది. మనం ఎంత అందుకుంటే అంత మనం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగగలుగుతాం. సో ఈ ఈసీఎస్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్లో అంటే మనం కూడా ఇందులో భాగస్వామ్యమై మనం కూడా ఎంత తోస్తే అంత పిఎంసికి సహకారం అందించడం ద్వారా మనం కూడా పిఎంసిని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. అంటే పత్రిజీ గురువు గారి ఆశయం ఏదైతే ఉందో ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అనేది అది పిఎంసి ద్వారానే సాధ్యం మాస్టర్స్. మనకి పత్రిజీ గురువు గారు ఏర్పాటు చేసిన ఇప్పుడు ఏదైనా ధ్యాన యాగం కానీ, ఇప్పుడు పేరవరం కానీ, కొటాల జీతవనం కానీ, ఇప్పుడు ప్రకృతి వ్యాలీ కానీ, ఇప్పుడు ఇన్ని ప్రోగ్రామ్ జరుగుతున్నాయి అని అంటే అక్కడికి అంతమంది రావడానికి కారణం మన పిఎంసి మాస్టర్స్. పిఎంసి ద్వారా ఎంతోమంది చూసి మాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు పిఎంసి ద్వారా వచ్చాము అని చెప్పి. పిఎంసి ద్వారా వాళ్ళు అనుభవాలు పంచుకుంటున్నారు. ఎంతోమంది ఈ పిఎంసి చూసి అక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ధ్యానులు, శాఖలుగా మారడం అనేది జరుగుతుంది. సో పిఎంసికి మనం కూడా మన వంతు సహకారం అందిద్దామండి. ఇంకా పత్రిజీ గురుగారి ఆశీస్సులో ముందుకు తీసుకెళ్దామండి. ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టంలో మనమే ఒక డేట్ తీసుకోవచ్చు. నెలలో 1 నుంచి 30 వరకు ఏ డేట్ అన్నా తీసుకోవచ్చు. ఎంత అమౌంట్ అన్నా పెట్టుకోవచ్చు. మినిమం 200 నుంచి ఎంతైనా సపోర్ట్ చేయొచ్చు. అలాగే
ఎన్ని సంవత్సరాలన్నా పెట్టుకోవచ్చు. 1 to 30 years పీరియడ్ ఉంటుంది. మనకి ఇది ఆర్బీ అండర్లో పనిచేసే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నుండి అంటే పర్యవేక్షణలో జరుగుతుంది. మీరు డీటెయిల్స్ అది ఇస్తే మేము ప్రాసెస్ అనేది పిఎంసి ద్వారానే జరుగుతుంది. ఆ లింక్ ప్రాసెస్ అనేది మేమే చేస్తాము. సో మీరు ఎవరైనా కానీ మాకు ఈ పిఎంసికి సహకారం అందించాలనుకునేవారు నా నంబర్